తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవుని కడప చెరువు ప్రాంతంలోని స్థలం కడప నగర పరిధిలో విలువైన స్థలమని, ఆ ప్రాంతంలో 1 సెంటు ఆక్రమించినా ఎవరు ఉపేక్షించరన్నారు. కడపను సర్వనాశనం చేసేందుకు ఆ పత్రికా యాజమాన్యం కంకణం కట్టుకుందన్నారు. దేవుని కడప చెరువు వద్ద ఒంటరి మహిళ లీలావతికి 2 ఎకరాల 18 సెంట్ల స్థలం ఉందని, ఆ స్థలంలో ప్రతి ఏడాది మొలచే పిచ్చి మొక్కల్ని తొలగిస్తూ రావడం జరుగుతోందన్నారు. అయితే కొంతమంది ఇచ్చిన సూచనల మేరకు పిచ్చి మొక్కలు మొలవకూడదని గ్రావెల్ తోలించడం జరిగిందన్నారు. కడపను గంజాయిమయం చేయగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ సంస్కృతిని పాలదోడడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం తనపై దుష్ప్రచారం చేస్తున్న ఆ పత్రిక యాజమాన్యం గంజాయి మూట అరెస్ట్ అయి బయటికి వస్తే ఏదో ఘనకార్యం సాధించినట్లు పత్రికల్లో ప్రచురించడం దారుణమన్నారు. ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 450 ఎకరాలు ఉందో, 600 ఉందో, 1000 ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా? నేను అది ప్రశ్నిస్తున్నా. నువ్వు కాదు, నేను చెప్తున్నా. 1 సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా. నీ పార్టీకి సంబంధించిన, నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసి వదిలినారు. వాస్తవము ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తరలిచ్చింది, వేసింది వాస్తవము. ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఈమె పేరు లీలావతి, ఒంటరి మహిళ. మొన్ననే ఒక 2 నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు. 2 సంవత్సరాల క్రితం 22లో కొడుకు చనిపోయినాడు. ఇలాంటి అమాయకుల ఆడోళ్ళు బయటికి కూడా రావట్లేదు. వీళ్ళు ఎవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు 150 ఎకరాల నెంబర్ రాసేస్తే అది నిజమవుతుందా? ఆమె గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది. ప్రతి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒకసారి పోయి చూసి వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళ భర్త గత 5 సంవత్సరాల నుంచి బెడ్ రిడను, ఆయన గత నెలనే చనిపోయినారు. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంట. అది వాస్తవమేనా? గ్రావెల్ తవ్వితే ఇంకా కంప చెట్లు రావంట. మీ అందరికీ తెలుసు, దేవుని కడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని. వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు. దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ను. 2 ఎకరాల 10 సెంట్లు ఆమె ల్యాండ్. ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట. నేను కూడా పోయి చూడలా. అది గ్రావెల్ వేస్తే ఆ కంప చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది. ఈమె పక్కన 70 సెంట్లు ఉన్నా ఇంకొక అతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా, గ్రావెల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె 3,50,000 రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో. ఇది 2వ తేదీ, మార్చి 2వ తేదీ చెల్లించింది. నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా? నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు. అందరు నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కనే పనిచేస్తారనుకుంటున్నారా? ఈ కడపను అభివృద్ధి చేయడానికి P4 మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం నేను తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, PM మోడీ గారు తెచ్చిందే. మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది. యువతను గబ్బు లేపినారు. నీ పేపర్లో ఏం వేసుకుంటావు? గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు లెక్క ఫోటోలు వేసుకుంటావు నువ్వు. ఈ గాంజా పెడ్లర్లు బెయిల్ మీద వచ్చినోడు వలన ఈ కడప ఇంత నాశనమైంది. వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఎవరు? ఈ పేపర్కి సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు? గాంజా పెడ్లర్లు, భూ కబ్జా చేసేవాళ్ళు. నీ వాళ్ళ గురించి రాసుకో. అది వద్దనుకుంటే వెళ్ళు, ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు, సమస్యలు చెప్తారు, నువ్వు రాయి. దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా. నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు, చెప్పండి, వెళ్తాను. రాస్తున్నారు కొన్ని పేపర్లు. ఇక్కడ
మురికి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా, పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా, చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి? అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది 5 లక్షల మంది జనాభా నా అనుచరులే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పనిచేయడానికి నేను రెడీ ఉన్నాను. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను. మీ నాయకుడు, మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే. డెఫినెట్గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను. అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరిని వదిలేదు. కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకెళ్ళమే తప్పితే వెనకడిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆమె లీలావతి గారే చెప్తారు మీకు వాస్తవాలు. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈరోజు నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క నయా పైసా కూడా అక్కర్లేదు. బఫర్ జోన్లో వేసినారు అని చెప్పి వాళ్ళు రాసినారు, బఫర్ జోన్లో వేయలేదు. నీకు చెప్పిన వాళ్ళు కూడా అందులో కూముక్కైనా కల్ప్రిట్సే. నీకు ఎవరు చెప్పినారో వాళ్ళు కూడా అర్థమైందా? ఆడ వేసింది ఆ 2 ఎకరాలలో